ఇంట్లో చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్న యువకుడు ఆమెతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. సొంతంగా ఫైనాన్స్ సంస్థను నడుపుతున్న భర్త 8 కార్లు, 5 టెంపో వాహనాలు పెట్టుకుని వాటిని అద్దెకిస్తున్నాడు. ఫైనాన్స్ వ్యాపారంతో పాటు వాహనాలు అద్దెకిస్తున్న భర్త డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. అప్పు తీసుకున్న వ్యక్తులు వడ్డీ చెల్లించడానికి, తీసుకున్న రుణం తిరిగి ఇవ్వడానికి అతనింటికొచ్చి వెళ్తున్నారు. ఇదే సమయంలో ఫైనాన్స్ వ్యాపారి భార్య ఓ కుర్రాణ్ణి లైన్లో పెట్టింది. తండ్రి తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించడానికి వచ్చి వెళ్తున్న కొడుకు వడ్డీ వ్యాపారి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో జల్సా చేశాడు. అనుకోకుండా ఓ రోజు వడ్డీ వ్యాపారి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో బెడ్రూంలో అతని భార్య, కుర్రాడు కుస్తీ పడుతున్న విషయం కల్లారా చూసి రగిలిపోయాడు. తర్వాత కథ అనేక మలుపులు తిరిగింది. కొంతకాలానికి ఫైనాన్స్ వ్యాపారి అతని ఇంట్లో నోటిలో, ముక్కులో రక్తం కక్కుకుని శవమై కనిపించాడు. నా భర్త మూర్ఛవ్యాధితో చనిపోయాడని అతని భార్య ఆమె స్మార్ట్ ఫోన్ నుంచి అందరికీ ఫోన్లు చేసి చెప్పి, అంతే స్మార్ట్గా చెప్పి చాలా డీసెంట్గా కేసు నుంచి తప్పించుకోవడానికి స్కెచ్ వేసింది. అయితే చేసుకున్నోడికి చేసుకున్నంత అంటూ ఫైనాన్స్ వ్యాపారి అసలు గుట్టును పోలీసులు ఎలా బయటకు లాగారు అనేది అసలు కథ. తమిళనాడులోని సేలం జిల్లాలోని శంకరగిరిలో దయానంద్ అనే యువకుడు నివాసముంటున్నాడు. 4 సంవత్సరాల క్రితం దయానంద్ అన్ని ప్రియా అలియాస్ ప్రియా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సొంతంగా ఫైనాన్స్ సంస్థను నడుపుతున్న దయానంద్ 8 కార్లు, 5 టెంపో వాహనాలు పెట్టుకుని వాటిని అద్దెకిస్తున్నాడు. ఫైనాన్స్ వ్యాపారంతో పాటు వాహనాలు అద్దెకిస్తున్న దయానంద్ డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. ఇంట్లో చూపించిన అమ్మాయి ప్రియాను వివాహం చేసుకున్న దయానంద్ ఆమెకు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటూ ఆమెతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దయానంద్, ప్రియా దంపతులు చూడముచ్చటగా ఉన్నారని అందరూ మురిసిపోయారు. 3 రోజుల క్రితం రాత్రి ఫైనాన్స్ వ్యాపారం ముగించుకొని రుణం తీసుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేసుకున్న దయానంద్ ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చేసిన దయానంద్ ఇంట్లో నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం దయానంద్ భార్య ప్రియా గట్టిగా కేకలు వేసుకుంటూ ఇంటి నుంచి బయటకొచ్చింది. బంధువులు, చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా ఇంట్లో దయానంద్ శవమై కనిపించాడు. ఫైనాన్స్ వ్యాపారి దయానంద్ అతని ఇంట్లో నోట్లో, ముక్కులో రక్తం కక్కుకుని శవమై కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. నా భర్త దయానంద్ మూర్ఛవ్యాధితో చనిపోయాడని అతని భార్య ప్రియా ఆమె స్మార్ట్ ఫోన్ నుంచి అందరికీ ఫోన్లు చేసి చెప్పింది. భర్త దయానంద్ చనిపోయాడని అంతే స్మార్ట్గా ప్రియా అందరికీ చెప్పింది. దయానంద్ శవాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు మొదట అతని భార్య ప్రియాను ఏమీ అనలేదు. దయానంద్ తలమీద బలమైన గాయమైందని, అతన్ని విషప్రయోగంతో హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగుచూసింది. దయానంద్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని పోలీసులు విచారణ చేశారు. వడ్డీకి డబ్బులు తీసుకున్న వారు చాలామంది దయానంద్ ఇంటికి వచ్చి వెళ్తుంటారని చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పారు. బుధవారం దయానంద్ అంత్యక్రియలు జరిగాయి. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు. దయానంద్ భార్య ప్రియా పదే పదే గదిలోకి వెళ్లి ఎవరితోనో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందని దయానంద్ కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. రాత్రి దయానంద్ ఇంట్లో భోజనం చేసిన తర్వాత మరుసటి రోజు అతని ఇంట్లో శవమయ్యాడని, ఆ మధ్యకాలంలో అతను ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని పోలీసులు తెలుసుకున్నారు. దయానంద్ భార్య ప్రియా మీద పోలీసులకు అనుమానం పెరిగిపోయింది. చాలా చక్కగా నటిస్తూ అందరి ముందు నాటకాలాడుతున్న దయానంద్ భార్య ప్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ప్రియా ముఖేష్ అనే యువకుడి పేరు తెరమీదకు తెచ్చింది. పోలీసుల విచారణలో దయానంద్ భార్య ప్రియా, ఆమె ప్రియుడు ముఖేష్ మ్యాటర్ మొత్తం బయటకు చెప్పారు. ఫైనాన్స్ వ్యాపారి దయానంద్ భార్య ప్రియా ఇంటికి వచ్చి వెళ్తున్న ముఖేష్ను లైన్లో పెట్టింది. తన తండ్రి తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించడానికి తాను దయానంద్ ఇంటికి వెళ్లేవాణ్ణని, ఆ సమయంలో తనకు ఆయన భార్య ప్రియా పరిచయమైందని ముఖేష్ పోలీసులకు చెప్పాడు. తన ఇంటికి వచ్చి వెళ్తున్న ముఖేష్తో దయానంద్ భార్య ప్రియా అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో జల్సా చేసిందని పోలీసు విచారణలో వెలుగుచూసింది. అనుకోకుండా ఓ రోజు వడ్డీ వ్యాపారి దయానంద్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో బెడ్రూంలో అతని భార్య ప్రియా, ఆమె ప్రియుడు ముఖేష్ ఎంజాయ్ చేస్తున్నారని, ఇద్దరూ నగ్నంగా కుస్తీ పడుతున్న విషయం కళ్లారా చూసిన దయానంద్ రగిలిపోయాడని పోలీసులు చెప్పారు. ఇంకోసారి ఇలా చూస్తే ఇద్దరిని చంపేసి మీ శవాలు కాల్చి బూడిద చేస్తానని దయానంద్ అతని భార్య ప్రియా, ఆమె ప్రియుడు ముఖేష్కు వార్నింగ్ ఇచ్చి వదిలేశాడని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. దయానంద్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ప్రియా ఆమె ప్రియుడు ముఖేష్తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. దయానంద్ బతుకుంటే మనం కలవడం కుదరదని, అతని చంపేసి మనం పెళ్లి చేసుకుందామని ముఖేష్ ప్రియురాలు ప్రియాకు చెప్పాడు.
రోజూ నిద్రపోయే ముందు పాలు తాగే అలవాటున్న ముఖేష్ 3 రోజుల ముందు అతని భార్య పాలలో విషం కలిపి ఇచ్చిందని, తర్వాత మత్తులోకి జారుకున్న దయానంద్ తల మీద ఆమె ప్రియుడు ముఖేష్ దాడి చేయడంతో అతను చనిపోయాడని విచారణలో ఇద్దరూ అంగీకరించారని పోలీసులన్నారు. ప్రియా, ఆమె ప్రియుడు ముఖేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియాను సేలం మహిళా సెంట్రల్ జైలుకు, ముఖేష్ను అత్తూరు జైలుకు తరలించామని పోలీసులన్నారు. మొత్తం మీద వివాహం జరిగిన 4 సంవత్సరాలకే కట్టుకున్న భర్త దయానంద్ను ప్రియుడి మోజులో పడిన ప్రియా హత్య చేసి జైలుపాలు కావడం సేలంలో కలకలం రేపింది.